సార్ ఇప్పుడు షర్మిల గారు ఏమన్నారంటే "నీ తప్పుల వల్ల నీకు అపోజిషన్ పోయింది" అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి రాకపోతే ఇప్పుడు నీకు ఏదైతే మంత్లీ నీకు సాలరీ ఎందుకు? ఎమ్మెల్యే ఫండ్స్ ఎందుకు? అయన్నీ నువ్వు రాజీనామా చేసి బయటకొచ్చేపోయి వచ్చేయొచ్చు కదా! అన్నట్టుగా షర్మిల గారు చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? ముందు పీసీసీ అధ్యక్షురాలు కదమ్మా, ముందు కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ అనేది తెచ్చి, లేకపోతే మీరు గెలిచి హ్మ్. ప్రజా సమస్యలు ఏమున్నాయో దాని మీద మాట్లాడకుండా స్క్రిప్ట్ తీసుకొచ్చి చదవడం కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. వాళ్ళకి 6 బుల్లెట్ పాయింట్లు ఏవైతే ఇచ్చారో మీకు జగన్మోహన్ రెడ్డి సంగతి మీకెందుకు? మీరు ఒక స్టేట్లో ఒక పార్టీ కదా, గతంలో మమ్మల్ని ఉద్ధరించి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మీరు. హ్మ్. ఖచ్చితంగా ఇవాళ ప్రజా సమస్యల మీద ఏవైతే ప్రామిసెస్ చేసి వచ్చారో ప్రభుత్వ స్థాపనకి, దాని మీద ఖచ్చితంగా పోరాటాలు చేయండి. హ్మ్. అన్న అసెంబ్లీకి వెళ్తే ఎందుకు, వెళ్ళకపోతే ఎందుకు, ఆరాటం మీకెందుకు? ఓకే. వాళ్ళ పార్టీ వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడే ఆయన అన్న ఒక్కటే కదా! ఇప్పుడు గట్టిగా మాట్లాడేదనంగా. సో, ఆ విధంగా మాట్లాడారని అదే కూడా చెప్తున్నాను. అనుకోవచ్చుగా? ఈ విషయాలు మీకెందుకు అంటాం, మీ పని మీరు చూడండి, ఫస్ట్ పైకి వస్తారు. హ్మ్. పంచుడు పైకి వస్తాం అని చెప్పండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.